गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन తరిగొండ వెంగమాంబ గారు హారతి ఇవ్వడానికి గుళ్ళోకి వెళ్ళేవారు. ఆవిడ హారతితో కార్యక్రమాలు పూర్తయ్యేవి. కానీ ఆ గుడిలో ఉన్న అర్చకులు కొంతమంది ఆవిడ మీద వైముఖ్యాన్ని పెంచుకున్నారు. అనరాని మాటలని ఆవిడ రావడానికి వీలు లేకుండా ఆవిడ మనసు వికలత చెందేటట్టుగా ప్రవర్తించారు. ఆవిడ గుడికి వెళ్ళడం మానేశారు. బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామి వారి రథం ఆ మాడవీధుల్లో తిరుగుతోంది. మాడవీధుల్లోనే తరిగొండ వెంగమాంబ గారి ఇల్లు ఉండేది. ఆ ఇంటి దాకా వచ్చి రథం ఆగిపోయింది. ఆవిడ బయటికి రాలేదు, లోపలికి కూర్చుంది. ఎంతమంది సాయం పట్టారో క్షేత్రానికి వచ్చిన వాళ్ళు, అంగుళం కదలలేదు రథం. ఏదో తప్పు జరిగింది, ఎక్కడ జరిగిందని ఆలోచించారు. ఇంకేం తప్పు, తరిగొండ వెంగమాంబ గారిని అవమానించాం, అదిగో ఆవిడింటి ముందే ఆగిపోయింది రథం అన్నారు. అయితే వెళ్ళి ఆవిడనే పిలవండి అన్నారు. వచ్చి ఒక్కసారి రథానికి హారతి అమ్మా, రథం కదులుతుంది అన్నారు. ఆవిడొచ్చి హారతి ఇచ్చారు. వెంటనే రథం కదిలిడిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వెంకటాచలంలో ఆమె హారతితోటే వెంకటరమణుని యొక్క ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి.